నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎస్, ఒకసారి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం, తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కసారి మీరు చూస్తున్నారు, ఇది ఆయన పాత కాన్వాయ్. మీకు ఎక్కడ డిఫరెన్స్ కనిపించట్లేదు. పక్క నుంచి కొన్ని వైట్ కార్లు వెళ్తున్నాయి, కొన్ని బ్లాక్ వెహికల్స్ వెళ్తున్నాయి. దాంతోపాటు ఒకసారి చూడొచ్చు, అది కూడా ఏదో ఒక క్లమ్జీగా ఉన్న వాతావరణం చెప్పుకోవాలి. ఒక్కసారి ఈ విజువల్లో చూసే ప్రయత్నం చేద్దాం. ఇది మీరు చూస్తే కనుక TS 07FF0009. ఒకసారి విజువల్ని చూసే ప్రయత్నం చేద్దాం, పూర్తిగా తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ ఇక్కడ ఒకసారి. ఎస్, మీరు చూస్తే కానీ కాన్వే వెళుతోంది, ఒక బ్లాక్ వెహికల్ తర్వాత వైట్ వెహికల్స్. ఎస్, మూవ్ ఆన్ అయితే కనుక ఎస్ క్యారీ ఆన్. ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి క్లియర్ పిక్చర్లో మరి మీరు చూడొచ్చు. ఇక్కడ చూస్తే కనుక కొన్ని వైట్ కార్లు ఉన్నాయి, కొన్ని సిల్వర్ కార్లు కనిపిస్తున్నాయి. తర్వాత ఒక్కసారి జూమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఇఫ్ పాసిబుల్. ఎస్, జూమ్కి వెళితే కనుక మీకు అర్థమవుతుంది. ఇక్కడే కంపారిజన్ మీకు చూపించే ప్రయత్నం. ఎస్, హోల్డ్ ఆన్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వైట్ కార్, ఇది వైట్ కార్, ఇది సిల్వర్ కార్. దాదాపుగా డిఫరెన్స్ మీకు అనిపిస్తోంది. ఇక్కడ నుంచి కాస్త నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. వెళితే ఎస్, మీరు చూడొచ్చు, మళ్ళీ ఇక్కడ బ్లాక్ కార్ వచ్చింది. ఇదిగో ఎస్, చూస్తే అక్కడ బ్లాక్ కార్, నెక్స్ట్ మళ్ళీ వెంటనే వైట్ కార్. సో ఇది పాత కాన్వాయ్, ఇలా ఉండేది. దీంతోపాటు ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే, ఇవన్నీ కూడా టొయోటా ఫార్చునర్స్ అయితే కనుక మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక బ్లాక్ వెహికల్ ఉంటుంది, అది ల్యాండ్ క్రూజర్. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓన్ వెహికల్. విషయం ఏంటంటే, అన్ని వెహికల్స్ కూడా బుల్లెట్ ప్రూఫ్ ఉంటే కనుక దాదాపుగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి మొన్న మార్పులు చేర్పుల వరకు కూడా అన్ని వెహికల్స్కి బుల్లెట్ ప్రూఫ్ ఉంటే కనుక ముఖ్యమంత్రి వాహనానికి బుల్లెట్ ప్రూఫ్ లేని పరిస్థితి అనే ఒక మాట వినిపించింది. ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు దీనికి సంబంధించి మార్పులు చేర్పులు చేస్తూ ఇటు వెహికల్స్లో మొత్తం వెహికల్ని మార్చేయలేదు, వెహికల్స్ని ఆ కాన్వాయ్ని మొత్తం మార్చేయని పరిస్థితి. కానీ వాటికని మార్పులు చేర్పులు చేశారనే చెప్పుకోవాలి. ఆ మార్పులు చేర్పులు ఏంటి, కొత్త కాన్వాయ్లో జరిగిన ఆ మార్పులు ఏంటి, ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. కొత్త కాన్వాయ్కి సంబంధించి ఒకసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎస్, ఇదిగో ఇదంతా కొత్త కాన్వాయ్. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇదంతా కూడా కొత్త కాన్వాయ్. ఇదిగో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త కాన్వాయ్లో వెళ్తున్న ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఒక్కసారి నేను మార్క్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒక్కసారి మీరు చూస్తే కనుక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇదిగో మీరు చూడొచ్చు ఇక్కడ. సో ఆయన ఇది కొత్త కాన్వాయ్లో వెళ్తున్న విజువల్. ఇది ఒకసారి ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ దీని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఈ కాన్వాయ్ వెళుతోంది, కాన్వాయ్ వెళ్తున్న మీరు విజువల్ మీరు చూస్తున్నారు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త కాన్వాయ్ మొత్తం అంతా కూడా. ఎస్, ఒకసారి మీరు చూస్తే ఇక్కడ క్లియర్ పిక్చర్ మీకు అర్థమవుతుంది ఇప్పుడు. ఎస్, ఇదంతా కూడా కొత్త కాన్వాయ్కి సంబంధించిన విజువల్స్. ఇప్పుడు ఒకసారి కంపారిజన్ చూద్దాం. పాత కాన్వాయ్లో ఏముంది, కొత్త కాన్వాయ్లో ఏముంది, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి కంపారిజన్, పాత కాన్వాయ్లో ఏముండేది, కొత్త కాన్వాయ్కి సంబంధించి ఎటువంటి మార్పులు జరిగాయి అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మీరు చూస్తే ఇక్కడ క్లియర్గా మీకు అర్థమవుతుంది. పాత కాన్వాయ్ చూస్తే కనుక కొన్ని వైట్ ఉండేవి, కొన్ని సిల్వర్ ఉండేవి, కొన్ని బ్లాక్ ఉండేవి. ఆ తర్వాత ఆ పాత కాన్వాయ్లో ఆయన ఓన్ వెహికల్ ఉన్నది, అది బుల్లెట్ ప్రూఫ్ కానిది. దాదాపు ఈ 40 రోజులు కావచ్చు, లేదా 30 నుంచి 35 రోజుల పాటు బుల్లెట్ ప్రూఫ్ కాని వెహికల్ ఆయన ట్రావెల్ చేశారనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు కొత్త కాన్వాయ్కి సంబంధించి మీరు చూస్తే కొత్త కాన్వాయ్ అంతా ఒకే రంగులో ఉంటుంది. దాంతోపాటు ఆయన ఓన్ వెహికల్కి కూడా బుల్లెట్ ప్రూఫ్ సెట్ చేసినట్టుగా తెలుస్తోంది. దీంతోపాటు అన్నీ ఒకలాగే ఉంటాయి. ఆ సిరీస్ నెంబర్ కూడా మీరు చూస్తే కనుక పాత కాన్వాయ్ కావచ్చు, లేదా అంతకుముందు కావచ్చు, దాదాపు మనకి 6666 అంటే 4 6లు కనిపించిన పరిస్థితి. కానీ ఇప్పుడు మీరు చూస్తే ఈ కొత్త కాన్వాయ్కి 0009 ఆ సిరీస్ మీరు చూడొచ్చు నెంబర్ ప్లేట్గా. సో దాదాపుగా మొత్తం మీరు చూస్తే ఇదే డిఫరెన్సెస్. దాంతోపాటు కొన్ని కీలక మార్పులు ఏంటనేది మనం మాట్లాడుకుంటే, మొట్టమొదటిగా అన్ని వెహికల్స్ ఒకే రంగులో ఉంటాయి, నలుపు రంగులో ఉంటాయి. దాంతోపాటు నెంబర్ మీరు చూస్తే కనుక 0009 ఉంటుంది. దాంతోపాటు బుల్లెట్ ప్రూఫ్ ఉంటుంది. ఆయన ఓన్ వెహికల్కి బుల్లెట్ ప్రూఫింగ్ ఉంటుంది. దాంతోపాటు ఈ మిగిలిన వాహనాలకు కూడా, అంటే టొయోటాకి సంబంధించి SUV ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీరు చూస్తే కనుక బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్. ఇది కొత్త కాన్వాయ్ ప్రత్యేకతలు. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి భద్రత అనేది చాలా ముఖ్యం. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా
తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. పాత కాన్వాయ్లో చూస్తే కనుక ఎస్ ముఖ్యమంత్రి బ్లాక్ కార్లో ఉన్నారు, లేకపోతే ముఖ్యమంత్రి ఈ కార్లో ఉన్నారని కానీ దాడులు జరిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఐడెంటిఫికేషన్కి చాలా ఈజీగా ఉంటున్న పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించాలి అంటూ ముఖ్యమంత్రికి అధికారులు విన్నవించడం జరిగింది. ఇదే నేపథ్యంలో కొన్ని అంశాలను ప్రస్తావించారు. మొత్తం కాన్వాయ్ మార్చాలని చెప్పి వాళ్ళు ప్రతిపాదించినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు కాస్త తలెత్తే పరిస్థితి ఉంది కాబట్టి వాటికి వద్దు, ఉన్న వాటికి మార్పులు చేర్పులు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి సూచించిన తర్వాత అప్పుడు కాన్వాయ్లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఆ పాత కాన్వాయ్కి రంగులు మార్చారు, అంటే నల్ల రంగు వేశారు, దాంతోపాటు బ్లడ్ ప్రూఫింగ్ చేయించారు, దాంతోపాటు ఇంకా కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా జోడించినట్టుగా తెలుస్తోంది. కొన్ని సెక్యూరిటీ రీజన్స్తో అన్ని బయటకు చెప్పే పరిస్థితులు ఉండవు కాబట్టి వాటికి మొత్తం ఆ అంశాలన్నింటినీ జోడించిన తర్వాత కొత్త కాన్వాయ్ని సిద్ధం చేశారు. ఇప్పుడు ఈ కొత్త కాన్వాయ్లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయాణం చేయబోతున్నారు. ఇన్ఫాక్ట్ ఇంకొక కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలంటే కనుక సెక్యూరిటీ విభాగానికి సంబంధించి భారీ మార్పులు జరిగిన పరిస్థితి అని చెప్పుకోవాలి. ఇటువంటి నేపథ్యంలో మొత్తం అంతా కూడా ఒక ముఖ్యమంత్రికి సంబంధించి ఒక ముఖ్యమంత్రి ట్రావెల్ చేస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడంటే కనుక ఒక పటిష్టమైన బందోబస్తు ఉండాలి. అది అక్కడున్న వ్యక్తుల నుంచి ఆ వ్యవస్థ నుంచి ప్రయాణించే వాహనాల వరకు అంతా కూడా పటిష్టంగా ఉండాలి, పటిష్ట బందోబస్తు ఉండాలి అన్న నేపథ్యంలో ఇప్పుడు కాన్వాయ్లో మార్పులు చేశారు. ఈ మార్పులు ఇక్కడి నుంచి అంటే ఒక రెగ్యులర్గా చూసే ఏదైతే కాన్వాయ్ ఉంటుందో దాన్ని తలపిస్తుంది. ఇక్కడి నుంచి పటిష్టమైన బందోబస్తు, పటిష్టమైన భద్రత నడుమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కార్యకలాపాలు కావచ్చు, తన కార్యక్రమాలను కావచ్చు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్లో చేసిన మార్పుల అంశానికి సంబంధించి వివరాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.